ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష ఎన్జిటి. మళ్ళీ కొత్తగా 9 నెలల్లో ఇవ్వండి, మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వండి, క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పి కేంద్రానికి ఆర్డర్ ఇస్తే కూడా కేంద్రం కూడా ఇంతవరకు దానిపైన స్పందించలేదు అధ్యక్ష. వారు తప్పకుండా కేంద్రం నుంచి వెళ్ళి మాట్లాడతాం, పరిష్కారం చేసుకుంటామంటున్నారు. సంతోషం, చేస్తేనే మంచిది. పూర్తిగా వచ్చింది, అది వీలైతే జనవరి ఫిబ్రవరిలోనే మనం దాన్ని కమిషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2 కూడా అది వస్తే క్లియర్ అయిపోతుంది. పని కూడా 90% పైన అయిపోయింది కాబట్టి తీసుకోవచ్చు అధ్యక్ష, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. అక్కడ కూడా స్పష్టంగానే ఉంది, అది భారతదేశంలో ఉన్న నవరత్నాల్లో ఒకటి, అది దానికి ఏం సంబంధించి ఇబ్బంది లేదు, స్పష్టంగా వారికి ఇచ్చినాం. ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అదేవిధంగా నష్టాలకు సంబంధించి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఒకటి, ఇంటర్నల్గా కొన్ని విషయాలకు సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్పాను. అదేవిధంగా అవతల ఎక్స్టర్నల్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెస్ వేసిందో 400 ఒక మెట్రిక్ టన్ బొగ్గుకు 400 గ్రీన్ సెస్ వేసిందో దానివల్ల ఖర్చు అదనంగా పెరిగింది. అదేవిధంగా బొగ్గు ధర ఏదైతే 800 ఒక టన్నుకు పెంచిందో దానివల్ల అదనపు భారం పడింది. రైల్వే ఫ్రైట్ ఛార్జెస్ ఏదైతే పెంచిందో దానివల్ల కూడా అదనపు భారం పడింది. దానివల్ల కొంత డిస్కౌంట్లకు నష్టం వస్తుంది అనే విషయాన్ని కూడా ఇంటర్నల్ ఎఫిషియన్సీని కానీ ఎక్స్టర్నల్ వాటికి సంబంధించి ఈ 3 బర్డెన్ల వల్ల కొంత అదనపు భారం పడింది డిస్కౌంట్ల పైన అనే విషయం అది బహిరంగమే. అది కూడా గతంలో చర్చ చేసాం అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో వారు కూడా పాల్గొన్నారు. ఆ చర్చలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష, నేనేమన్నా అక్షరం పొరపాటు మాట్లాడినా దానిపైన కూడా గతంలో చర్చ జరిగింది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, ఇందులో ఏం సందేహమే లేదు అధ్యక్ష. ఇంత విషయం క్లియర్గా ఉంది. ఒకటి మేము చెప్పేది, మేము అంటుంది, మేం 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించిన విజయాలు మేము సాధించినమన్నమాట చెప్పినాం. వారు కాదు ఏదో మేము తీసుకున్న చర్యల వల్ల వచ్చినాయి అన్నారు. వస్తే మరి పక్క రాష్ట్రంలో కూడా రావాలి, పొత్తులు ఉన్నప్పుడే మీరు తీసుకున్న చర్యలన్నీ 2014 ముందు తీసుకున్నారంటే పక్క రాష్ట్రంలో కూడా రావాలి, వాళ్ళు కూడా ఇవ్వగలగాలి. 24 గంటలో, 18 గంటలో, 19 గంటలో అక్కడేం జరుగుతుందో తెలుసుకోండి. రాజస్థాన్లోనైనా రాగలగాలి, అక్కడేం తెలుసుకోండి. పక్కన కర్ణాటకలో ఇవ్వగలగాలి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం తీసుకుంది కదా అధ్యక్ష, తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా ఇవ్వగలగాలి 24 గంటలు. అక్కడ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు, ఒక తెలంగాణలో ఇచ్చినారు అని అంటేనే దాని అర్థం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ ఏందో, కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు ఏందో, కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది అధ్యక్ష. అదే కదా అధ్యక్ష, దానికే వస్తున్నా. మేము స్పష్టంగా అడుగుతుంది ప్రభుత్వాన్ని, మేము ఇవాళ అంత క్లియర్గా చేసి పెట్టినాం. ఆస్తులకు సంబంధించి కూడా నేను స్టిల్ ఐఎమ్ స్టాండ్ ఆన్ మై వర్డ్. తప్పకుండా 81,000 ఆస్తులు ఉన్నమాట, అప్పులున్నమాట వాస్తవం. 1,37,000 కోట్లు ఆస్తులు ఉన్నమాట వాస్తవం. ఇంకా మళ్ళీ చర్చకైనా తర్వాత కూడా అసెంబ్లీ నడుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా కూడా చర్చ చేసుకోవచ్చు, చెప్పొచ్చు. అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. కట్టిన సబ్స్టేషన్లు ఉన్నాయి, గుంజిన లైన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది, మీరు 24 గంటలు రైతులతో సహా అన్ని రంగాల వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారా? అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తారంటున్నారో అది ఇస్తారా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఆ విషయం కూడా స్పష్టంగా మీ ద్వారా సభ ద్వారా ప్రజలకు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మీటర్ల విషయం వచ్చిందో, మీటర్లు పెట్టకపోవడం వల్లనే మేము 25.5 ఎఫ్ఆర్బిఎం ఆపిన విషయాన్ని కేంద్ర మంత్రి గారే మొన్న స్వయంగా చెప్పినారు. మేము చెప్పిన చాలా సందర్భాల్లో మేము 35,000 కోట్లు నష్టపోయినామనే విషయాన్ని. దానికి సంబంధించి మీటర్లు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా మీటర్లు బిగించకుండా ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానిపైన ఈ ప్రభుత్వం యొక్క వైఖరిందో కూడా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ధరలు కూడా, విద్యుత్ ధరల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ఇవాళ మేము ఇచ్చిన పద్ధతుల్లోనే తప్పకుండా కొనసాగిస్తారా విద్యుత్ సరఫరాని, పంపిణీని ప్రజలందరికీ 24 గంటలు స్పష్టం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక అన్ని విషయాలు తెలుసు. మేం చీకటి నుంచి వెలుగులు సృష్టించుకుంది ఒక్క తెలంగాణ రాష్ట్రమే గత 10 సంవత్సరాల కాలంలో అనే విషయం ఈ దేశానికి అంతటి తెలుసు. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ వాళ్ళు చేసే చర్చల వల్ల Honorable Speaker, sir. Sir, I have few clarifications, sir. Sir, I'll go by the first. The clarification is, sir,
క్లారిఫికేషనే ఇవ్వండి. అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష నేను మాట్లాడింది పాత మరి ఇంకా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష, ప్రజల తరఫున మాట్లాడాలి కదా మేము కూడా. మాకు ఈ పాత్ర ఇచ్చారు, ప్రజల తరఫున తప్పకుండా న్యాయం చేయాలి ఈ పాత్రకు. మేము స్పష్టంగా ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అద్భుతమైన వెలుగులు సృష్టించినాం. చీకట్ల నుంచి ఈ రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అదే పద్ధతుల్లో వారు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజల తరఫున ఇప్పుడు నేను ఏదైతే డిమాండ్లు పెట్టినో సూచనలు చేసినో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. సాబ్ అక్బరుద్దీన్ వహిస్తాం. Sir, my first clarification is about the DISCOM has to file the ARR document for the next financial year 24-25 with the TSERC in next few weeks. So the Honorable Minister Saab, Deputy Chief Minister Saab haven't said anything about that. So I would like to know whether the government has worked out the estimate on the financial implication of Gruha Jyoti scheme. Sir, I would also like to know, because the Honorable Minister haven't spoken about this, the time frame when the government is going to implement the Gruha Jyoti guarantee and whether it will provide the subsidy to DISCOM in lieu of this scheme or allow them to seek a tariff hike for other categories of consumers bearing domestic and agricultural. Sir, my third clarification, sir, I would like to know what are the measures being taken up to clear the dues by DISCOM and to facilitate the collection of dues from others to DISCOM? Sir, going further ahead, sir. Sir, Honorable Minister Saab haven't spoken about this also. The Rural Electrification Corporation REC and Power Finance Corporation PFC has stopped disbursement of loans to Telangana power utilities from April 2022, insisting for execution of tri-party agreement with the Government of India, Government of Telangana and RBI. The power utilities have expressed inability to agree to this additional condition as it was not part of original sanction of loan for capital expenditure on the new power project, sir. So, Minister Saab, I need a clarification from that, sir. And also, Honorable Speaker, sir. Sir, I had also asked about what had happened about Andhra-Telangana dispute in power department. Like, sir, the outstanding loan of Anantapur and Kurnool projects in AP is rupees 1,824.26 crores as on June 2, 2014, and the TSP-DSL is still servicing the depth of these projects in AP, including loans taken from PFC and REC. So this has also not been said, sir. Sir, I would also like to know from the Honorable Minister Saab and the Deputy Chief Minister Saab, sir, about the stand of the new government on the proposed Electricity Amendment Bill of the central government, which stipulates privatization of DISCOM, payment of security mechanism, renewable power purchase obligation, reduction of cross-subsidy, etc. Sir. Sir, the Ministry of Power has issued orders in June 2021 on additional borrowing of 0.5% of GSDP linked to performance in the power sector. For availing the additional borrowing of 0.5% under FRBM Act, the state will have to install the meters on the farm connection and take up privatization of DISCOM, sir. So I would like to know, sir, similarly, the Ministry of Power has mandated that 10% of imported coal has to be used. I don't know if it is from Adani. I think my BJP friends would have said. So it is from Adani. So do we have to take that or not? Sir, Honorable Minister Saab haven't spoken about that also, sir. So and lastly, sir, what are the steps being taken for maintenance and modernization of Sri Salem Hydel project, which is country's second largest hydel project, despite the requirement for the same for several years now? Honorable Minister Saab hasn't said anything, sir. Sir, a closer look at white paper on Telangana state finances and Telangana state power sector provides different set of figures on borrowings of the state Telangana utility TS Genco and TS Transco domestic, etc. Sir.
Sir, when I speak, sir, everybody disturb and everybody, they shouted like hell today. But sir, one important point which I had asked, Honorable Minister Sahab had again failed. Sir, why there is no reference to Telangana Power Finance Corporation in the white paper? On power sector, while there is reference to the same corporation in white paper of state finances. Now you see, sir. Sir, kali diye na sahab. Finance ke upar kali bahas hui. Sir, yesterday, and fortunately, I would say, fortunately, the ministry is held by the Deputy Chief Minister, whether finance or power. कल भी वही जवाब दिए, कल भी वही स्टेटमेंट दिए, आज भी वही जवाब दे रहे हैं, वही स्टेटमेंट दे रहे हैं. Now I'll read out, sir. Sir, as per the Telangana State White Paper, as per the finance booklet, please see page number 20 to 23, Telangana Power Finance Corporation, 1,530. Yesterday it was, sir. And today, हमारे bureaucrats भूल गए शायद. लिखना भूल गए. How much, sir? They forgot, sir. Sir, yesterday, sir, TSSPDSL with government guarantee, finance booklet में बोले, sir, 17,977. TSNPDCL with government guarantees, the figure written in that, 12,544. TSSPDCL non-guarantee, 5,897. TSNPCDL non-guarantee, 3,043. Sir, अब ये, when we total this, sir, the amount is coming to 39,461. In yesterday's, sir, finance, sir. And in today's, sir, instead of 39, they have written 35,227. So I don't know which is correct. Now, sir, going further ahead, sir, TS Power Generation Company Limited, 31,000 in yesterday's finance white paper, sir, 31,875. Transco, 10,027. But in today's, sir, TS Power Generation Company Limited, yesterday they said 31,875. Today they are saying 32,797. And yesterday they said Transco 10,027. And today they are saying 10,530. So the total amount in the finance white paper yesterday was 82,893. And in today's power white paper, the amount has reduced and it has come to 78,554. एक दिन में, just in one day, sir, difference of 4,339. Wow. Now what answer does the government has? Sir, you should come for the rescue, sir. Sir, you are the custodian of this house, sir. Sir, everybody has to listen to you, sir. Sir, when they are placing the paper and document, 24 hours with this difference, and you expect the people sitting out to take our discussion as a serious discussion. Sir, you should give a ruling, sir, and action should be initiated against all the bureaucrats who are responsible of giving these figures yesterday and not repeating this, sir. If not, I would request the opposition parties to please let us all come together and move a privilege motion, because these people are playing with the privilege of this house and our members, sir. And the treasury benches, they fight with us and they say that, okay, you're fighting, you're saying this, you're saying that. What is that you have to say? Figures tak sahi nahi de rahe. That is why I say that, okay, we need to at least read it. Please do not forget there are members who read it. Honorable Speaker, sir, you should come for the rescue. What is the discussion? It is 7 o'clock. We are sitting here from 11 o'clock, discussing, putting our thoughts together, giving our suggestions, advice. We want to see that the state prospers and the power department works, functions in a better way than what the BRS government had run the power department. But now, when we see the figures, we can imagine how this government is going to run, sir. Thank you, sir. డిప్యూటీ సీఎం గారు
ఇంకా సాంసరావు మిగతా వాళ్ళు ఎవరు వారిని కూడా కానిచ్చు కానీ उसका भी हो गया तो साहब नहीं मैं टेकिंग इट प्लीज అధ్యక్ష, కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఈ వైట్ పేపర్లో సూచించిన అన్ని పథకాలలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పథకాల్లో వైఫల్యం జరగకుండా సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి ఎక్కువ ప్రభుత్వం ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉంటే జెన్కోలోనే అక్కడ ప్రొడక్టివిటీ పెంచి ఎఫెక్టివ్ ప్రొడక్టివిటీ అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటే అక్కడ ఖర్చులు దాంతోనే జరపవచ్చు. అలాగే సింగరేణి దానిలో వచ్చినటువంటి ఆదాయం వనరుల ద్వారా ఆ ఖర్చులు సింగరేణి ద్వారానే భరించే విధంగా చేయవచ్చు. అట్లా జాగ్రత్త చేస్తే ప్రభుత్వం పైన భారం పడకుండా వారు చెప్పినటువంటి 200 యూనిట్ విద్యుత్ కానీ లేకపోతే ఇతర అనేక హామీలు ఉన్నాయి. ఆ మేరకు ఎక్కడ ఏ కార్పొరేషన్ అయినా ఏ సంస్థ అయినా దాన్ని జాగ్రత్తగా నడిపే విధంగా ప్లాన్ చేసుకుంటే అది సక్సెస్ అవుతుందని ఆశిస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఆ క్రమంలోనే జెన్కో సంబంధించి ఒక కార్మికుల్లో ఉద్యోగస్తుల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంటు కొంతమందిని ఏదో వాళ్ళు స్ట్రైక్ చేయబోయారనో లేకపోతే ఏదో అడగబోయారనో ఉద్దేశంతో డిమోట్ చేశారు. ఎస్సీ ర్యాంక్ వాళ్ళని డిఈలుగా, డిఈ ర్యాంక్ వాళ్ళని ఏడీలుగా డిమోట్ చేశారు. మంత్రి గారిని కోరుతున్నాను కొద్దిగా ఆ సమస్య పైన దృష్టి సారించి వాళ్ళల్లో భద్రతాభావం పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి అందులోని భాగంగా జెన్కో ఆర్టిజన్స్ ఉన్నారు, వాళ్ళది కూడా ఫేజ్డ్ మేనర్గా ఎలాగైనా సరే దాన్ని కూడా రెగ్యులర్ అయ్యే విధంగా చేస్తే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవడం ద్వారా వాళ్ళు కూడా ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. అలాగే ఇంతకుముందు నేను కోరిన పద్ధతుల్లో మా సింగరేణిలో సొంత ఇల్లుది ఒకటి మరి మీరేం పెట్టాల్సిన అవసరం ఉండదు, సింగరేణికి ద్వారానే చేయించవచ్చు. ఏదున్నా కూడా అక్కడ ప్లాన్ ఆ విధంగా చేసి ఇప్పుడు ఇవన్నీ చేస్తే మీరు ఈ సూచించిన పథకాల్లో విజయవంతం అవ్వాలని అవుతారని ఆశిస్తూ నమస్కారం. డిప్యూటీ సీఎం గారు. సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ 78,553 సార్ డేట్ యాజ్ ఆన్ 31st March 2023. సార్, accumulated losses of DISCOMs, a debt of rupees 81,516 crores on 31st of October, sir. ఇది మార్చ్ది, ఇది అక్టోబర్ది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి దే హ్యావ్ క్యాల్కులేటెడ్ ఆన్ 1/12/2023 సార్. సో ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా సరి అయినవే, కానీ డేట్స్కు సంబంధించి మార్చిలో 78,000 ఉంటే అదే అక్టోబర్కి వచ్చే వరకు 81,000 ఉందని రికార్డ్స్ కరెక్ట్ చేయడానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు, స్పష్టంగా ఉంది. ఈరోజు దాన్ని కూడా చూసుకొని మీరు ముందాలని రికార్డ్ సెట్ చేయాలని కోరుతా ఉన్నాను, వారికి కూడా పంపిస్తామని. సార్ ఈరోజు డేట్ మెన్షన్ చేసి స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ రికార్డ్స్ టు హానరబుల్ మెంబర్. డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు క్లారిఫికేషన్లో కొన్ని విషయాలు చెప్పారు. వెలుగులు నింపారు ఈ రాష్ట్రానికని. వెలుగులు నింపారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రాన్ని అప్పలో కుప్పలో అయితే మాత్రం ముంచేస్తారు.
భద్రాద్రి నుంచి మేము బాగా చేసాం, ఏం నష్టం జరగలేదు ఈ రాష్ట్రానికి అని అంటున్నారు. భద్రాద్రి నుంచి మీ వల్ల నష్టం జరగకపోతే ఏం జరిగింది? నేను లెక్కలతో సహా చెప్తాను అధ్యక్ష. లేదు అధ్యక్ష, మీ లెక్కలేవి. భద్రాద్రి పవర్ సంబంధించి మెగావాట్ क्या साहब बोल दिया आप? नहीं है. हाँ, लिमिट. సో భద్రాద్రి పవర్ సంబంధించి both are right as per the dates. Department takes December last as their date, sir. Finance department dates are different. So these, the power generation, no sir, are sir, meer finance minister unnaru. Finance department calculates every calculation as on 31st December, sir. सर अध्यक्षा अकबर साहब बोलेंगे, आपको भी बोलेंगे. अरे यू आस्क सम क्वेश्चन प्लीज, लेट allow me to आंसर. किसका गलती नहीं है? नो वन इज एट फॉल्ट. आई एम सॉरी, यू कांट मेक ए जस्ट ब्लैंकेट स्टेटमेंट like that. Come on, this is not correct. You are just making a blanket statement. आपका गलती, आपका किसका गलती है? I am sorry. No, I am not getting angry. You are getting angry. I've been seeing you. You are getting angry. Huh? That's not correct. Sir, see, whatever you asked, it has already been clarified. That's what he has corrected also. That's what is corrected. I am trying to make the House to understand what is the loss which we have faced this entire 1 decade, which you don't want this to go out. डिप्टी सीएम गारू अध्यक्ष ठीक है, ठीक. हाँ है. Sir, dates are not mentioned in the book. Sir, you should have mentioned the date. Huh? You should have mentioned the date. We are taking into account October. We are taking into account December. Akbaruddin garu, Akbar sir. మీరు ఎవరిని మాట్లాడినారా? अकबर साहब, ఇది ఎక్కడ ఇది? अकबर साहब మైక్ जवाब తీసుకొని देते ना. మాట్లాడుతున్నా నేను. डिप्टी सीएम साहब जवाब दे रहे हैं. మాట डिप्टी सीएम साहब जवाब दे रहे हैं. దయచేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన సభ్యులు, దానికి సంబంధించి వత్తాలు పలికేటువంటి వారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర అప్పుల కుప్పలో ఉన్నటువంటి ఈ వాస్తవాన్ని బయటికి పోనీయకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నాలనే కనిపిస్తుంది తప్ప ఇది వేరే ఆల్రెడీ ఒకసారి క్లారిఫై చేసి చెప్తూనే ఉండే. అధ్యక్ష, భద్రాద్రి పవర్ సంబంధించి నష్టం జరగలేదన్న నేను చెప్తాను. భద్రాద్రి పవర్ సంబంధించి 675 కోట్ల నుంచి 9.74 కోట్లకి ఆలస్యం వల్ల దాని రేటు పెరిగింది. అలాగే దాని ఎస్కలేషన్ వల్ల మనం లెక్కేస్తే దాదాపు 30 సంవత్సరాలుగా 10,740 కోట్లు ఈ రాష్ట్రం మీద భారం పడిపోతా ఉంది. ఇది వాస్తవం. 10,000 కోట్లు అనేది చిన్న అంశం ఏం కాదు అధ్యక్ష. ఇది అట్లాగే యాదాద్రి వల్ల కూడా మాకు నష్టం లేదు. బ్రహ్మాండ అరే మీరు చెప్పిందే మళ్ళీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఎందుకు గెలికారు? అది మీరు డైవర్ట్ చేయడం కోసం ట్రై చేస్తారు. అట్లాగే అధ్యక్ష, యాదాద్రి వల్ల నష్టం ఏం లేదన్నారు. ట్రాన్స్పోర్టేషన్ వల్ల, యాదాద్రి వల్ల కాస్ట్ హైక్ పెరగటం వల్ల దాదాపు 33,570 కోట్లు అదనంగా భారం పడింది. అధ్యక్ష, అరే యూ అటు అలౌ టు ఆన్సర్ ఎవరీ మెంబర్. Power Finance Corporation's loan have been taken over by government.
Therefore, these are reflected in finance report. Power Finance Corporation loans have been taken over by government. Therefore, these are reflected in finance report. అక్బరుద్దీన్ గారు అడిగిన దానికి చాలా స్పష్టంగా లెక్కల్లో చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఈ విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి, అవకతవకలు, అప్పులు బయటికి పోనీయకుండా చేయడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది వాస్తవం లేదు. దయచేసి ఇది సభ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. Statistics for the first session from 9/12/2023 to 21/12/23. Number of days for which the assembly sat 6 days. Number of hours which the assembly worked 26 hours 33 minutes. Number